ఏరియా సానా రుద్రవరం ఏరియాలో గౌరవనీయులైనటువంటి రంగా గారి విగ్రహానికి ఈ కొంతమంది దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వారితో ఉద్దేశపూర్వకంగా తెచ్చుకున్నటువంటి ఒక దీనితోటి ఆయన విగ్రహాన్ని ఇచ్చేసి 2 వర్గాల మధ్య వైముష్యం పెంచాలనే ఉద్దేశంతో అతను కొంతమంది దుండగులు చేసినటువంటి దుశ్చర్య. దీనిపైనటువంటి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. 3 ఇన్స్పెక్టర్స్ని, ఒక 5 సబ్ ఇన్స్పెక్టర్స్తో పాటు ఒక టీం తయారు చేసి అన్ని కోణాల్లో ఎలా జరిగింది, ఎవరెవరు దీనిలో పాల్గొని ఉండొచ్చు, ఉన్న అవైలబుల్గా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్, కెమెరా ఫొటోస్తో పాటు ఇతర సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని మేము దీన్ని టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తొందరలో ఈ దుండగులు కూడా పట్టుకోవడం జరుగుతుంది. సరే, ఏంటి సీసీ విజువల్ ఉన్నాయా? ఇప్పుడు వీళ్ళు విగ్రహానికి అవమానపరిచే ఆ విజువల్స్ అన్నీ అక్కడ సానారుద్రవరం గ్రామం, కలిదిండి 2 విగ్రహాలకి చేసింది ఒక్కరేనా? ఏదో వేరు టీంల కింద భావిస్తున్నారా? లేదండి, ఇది యాక్చువల్గా కూడా మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం 2 విగ్రహాలని కూడా ఉద్దేశపూర్వకంగా చేశారు. ఒకటే టీం ఇది జరిగింది. అయితే ఏది ముందు జరిగింది, ఏది వెనక జరిగింది అనే దానిలో కొంచెం క్లారిటీ రావాల్సింది. దాని ప్రకారం చేస్తున్నాము. ఉన్నదాన్ని బట్టి ఏదైతే మనకున్న అవైలబుల్ ఫుటేజ్ ప్రకారం కూడా చాలామంది బహిరంగంగా కూడా వచ్చింది. దాని ప్రకారం కూడా చూస్తే ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగానే కనపడుతుంది. సరే, ఏంటి కేసు ఏమైనా నమోదు చేశారా? దీని మీద ఎఫ్ఐఆర్ వేశారా? ఎంతమంది విజువల్లో ఐడెంటిఫై అయ్యారు? కైకలూరు ఎమ్మెల్యే 24 గంటల్లోనే దోషులను పట్టుకుంటామని చెప్తున్నారు. ఏంటి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్లో ఉందండి. ఇప్పుడైతే మనకు విజువల్ ప్రకారం అయితే 2 కనపడుతున్నారు. తర్వాత ఎంతమంది ఉన్నారు, దీని వెనక తెర వెనక భాగవతాలు ఏంటన్నీ కూడా తొందరలో బయటకు వస్తాయి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఇన్వెస్టిగేషన్ ఇంకా అండర్ ప్రాసెస్లో ఉందండి. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తాం.